గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. టుడే మనకి జాగ్రఫీకి సంబంధించి అంటే మనకి ప్రీవియస్ క్లాస్లో మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే మనకి ఏ కంట్రీలో కాలనైజేషన్ జరిగింది, తర్వాత ఏ కంట్రీస్ డౌన్ అయిపోయింది అనేది మన హిస్టరీ రిపోర్ట్ కింద ఎస్టర్డే క్లాస్లో చెప్పుకున్నాం. ఈరోజు మనకి క్లైమేట్ ఆఫ్ ఇండియాలో అంటే ఇండియా అంతా కూడా ఇండియా కాదు, వరల్డ్లో చాలా వరకు అంటే ఎవ్రీ కాంటినెంట్ ఆర్ ఎవ్రీ ఓషియనిక్, ప్రతి కాంటినెంటు ప్రతి ఓషియనిక్ కూడా కంపల్సరీ క్లైమేట్ కండిషన్స్ మీదే అంటే ఎవ్రీ ఏరియా కూడా క్లైమేట్ కండిషన్ మీదే డిపెండ్ అయి పనిచేస్తుంది. ఎందువల్లంటే క్లైమేట్ అనేది లేకపోతే అంటే మనకి క్లైమేట్ ఎప్పుడు కూడా సీజన్ పరంగా అంటే మనకి సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, ఇలా మనకి రెయినీ సీజన్, ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సీజన్స్ ఉన్నాయి. అంటే ప్రతి సీజన్స్లో కూడా మనకి మాన్సూన్స్ అనేవి అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ కానీ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ కానీ ఈ మాన్సూన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఏంటంటే ఇండియన్ క్లైమేట్ మీద డిపెండ్ అయి పనిచేస్తాయి. ఒక్కొక్కసారి మనకి రెయినీ సీజన్లో కూడా పెద్దగా రెయిన్ రాకపోవచ్చు. సమ్మర్ సీజన్లో కూడా ప్రతి ఇయర్ లాగే ఏదో ఒక ఇయర్ ఏమవుతుందంటే డల్గా ఉండడం అంటే సమ్మర్ సీజన్లో కూడా రెయిన్స్ వస్తాయి కొన్ని సందర్భాల్లో. ఆ రెయిన్స్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. తర్వాత మనకి వింటర్లో వాళ్ళు ఇయర్ తీసుకుంటే విపరీతమైన కోల్డ్ ఏరియా ఉంటుంది, కొన్ని చోట్ల అయితే అసలు మనకి కోల్డ్ అనేది ఉండదు. ఎందువల్ల అంటే ఇదంతా ఏంటంటే మనకి అంతా కండిషన్ అనేది అంటే రియల్గా మనకి క్లైమేట్ కండిషన్స్లో మనకి కొన్ని చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే మనకి వెదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెదర్ అంటే మనకి వెదర్ అంటే మన తెలుగు వర్డ్ అంటే వాతావరణం. అంటే వెదర్ అనేది ఒక స్పెసిఫిక్ ఏరియా అంటే ఒక స్పెసిఫిక్ పీరియడ్లో ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఏ విధంగా అయితే టెంపరేచర్లో కండిషన్స్లో చేంజెస్ వస్తాయో అంటే రియల్గా మనకి చాలా సింపుల్గా చెప్పాలి అంటే వెదర్ ఇంపోర్ట్స్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, వెదర్ ఎక్స్ప్లెయిన్స్ గివ్ టు అస్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. వెదర్ ఎప్పుడు కూడా చాలా షార్ట్ పీరియడ్ని చూపిస్తుంది మనకి. అంటే చాలా షార్ట్ పీరియడ్ అంటే చాలా తక్కువ కాలానికి సంబంధించి అంటే రియల్గా మనకి స్పెసిఫిక్ ఏరియా స్పెసిఫిక్ పీరియడ్లో మనకి స్పెసిఫిక్ వెదర్ కండిషన్స్ ఉంటాయి. అంటే రియల్గా మనకి ఎగ్జాంపుల్ అడిగినప్పుడు వాట్ ఈజ్ వెదర్ అంటే వెదర్ గివ్స్ వెదర్ సోర్సెస్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం లేదా స్పెసిఫిక్ ఏరియా ఆర్ స్పెసిఫిక్ పీరియడ్. అంటే స్పెసిఫిక్ ఏరియా స్పెసిఫిక్ పీరియడ్, స్పెసిఫిక్ పీరియడ్ షార్ట్ పీరియడ్, వెరీ షార్ట్ పీరియడ్లో మనకి వెదర్ అనేది చూపిస్తుంది. అంటే మినిమం మనం రియల్గా లోకల్ వెదర్ తీసుకున్నట్టయితే మీరు ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నట్టుగా 10 డేస్ ఏదైతే ఏ టైమింగ్ అయితే దాడదో అంటే 10 డేస్లో కూడా చేంజెస్ జరుగుతాయి. అంటే మనకి వెదర్ కండిషన్స్లో షార్ట్ పీరియడ్ కాబట్టి డే బై డే చేంజెస్ జరగచ్చు, డే బై డే చేంజెస్ జరగచ్చు, లేకపోతే డేలోనే చేంజెస్ జరగచ్చు. అంటే డే బై డే చేంజెస్ జరిగి లేదా డేలోనే చేంజెస్ జరిగితే అది షార్ట్ పీరియడ్లో జరిగితే అటువంటి కండిషన్ మనం వెదర్ అని చెప్పడం జరుగుతుంది. రియల్గా మనం కొన్ని సందర్భాల్లో గేమ్స్ అవి ఆడుకుంటూ ఉంటాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్రికెట్ ఆడినప్పుడు సడన్గా మనకి వెదర్ కండిషన్ మారిపోయిందంట మనం అంటే వెదర్ కండిషన్ మారిపోవడం అంటే సడన్గా మారిపోతుంది. అంటే అప్పుడు దాకా మనకి టెంపరేచర్ ఎక్కువ ఉండి సడన్గా టెంపరేచర్ డౌన్ అవ్వడం లేదా టెంపరేచర్ అప్పుడు దాకా డిక్రీజింగ్ పొజిషన్లో ఉంది సడన్గా టెంపరేచర్ అనేది అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే టెంపరేచర్ అనేది వెరీ షార్ట్ పీరియడ్లో సడన్గా అప్పుడు దాకా మనకి హీట్ ఎక్కువ ఉండి సడన్గా రెయిన్ రావచ్చు. అంటే ఏంటి అది చాలా షార్ట్ పీరియడ్లో జరిగిపోతుంది. అంటే షార్ట్ పీరియడ్లో అంటే వెరీ షార్ట్ పీరియడ్లో ఇక్కడ మనకి వెదర్లో అంటే మనం అనుకున్న సరౌండింగ్స్లో చేంజెస్ జరిగిపోయి రెయిన్ కానీ ఏ కండిషన్ అయినా సరే మారిపోతే దాన్ని మనం వెదర్ అని చెప్పడం జరుగుతుంది. అంటే వెదర్ ఇంప్లైస్ ఆర్ డినోట్స్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. టుడే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్నింగ్ దాకా టెంపరేచర్ లేదు, ఇప్పుడు టెంపరేచర్ పెరిగింది అంటే రియల్గా అర్థం ఏంటంటే అది వెదర్ కండిషన్లో మనం తీసుకోవాలి. తర్వాత మనకి వెదర్ అనేది రియల్గా మనకి చాలా ఎక్కువ యూజ్ చేసే వర్డ్ ఇది. అంటే వెదర్తో పాటు మనకి కండిషన్స్
అంటే వెదర్ కండిషన్స్ ఎప్పుడు కూడా చేంజెస్ అవుతాయి. అంటే వెదర్తో పాటు అంటే రియల్గా వెదర్ గివ్స్ టు ది వెదర్ ఇంప్లాయిస్ వెరీ షార్ట్ పీరియడ్, ద క్లైమేట్ కండిషన్స్ చేంజ్ వెరీ షార్ట్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి వెదర్ కండిషన్స్లో అంటే వెదర్లో ఇప్పుడు కూడా వెదర్లో తీసుకున్నట్టయితే షార్ట్ పీరియడ్ కాబట్టి ఓన్లీ మైనర్ చేంజెస్, అంటే మైనర్ అంటే వెరీ స్మాల్ చేంజెస్, చిన్న చిన్న చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సడన్ రెయిన్, సడన్ టెంపరేచర్ అంటే ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. అంటే ఏదేమైనా మనకి ఎగ్జామ్లో మనకి వాట్ ఈజ్ వెదర్ అంటే వెదర్ డిఫైన్స్ వెరీ షార్ట్ పీరియడ్ ఆర్ స్పెసిఫిక్ పీరియడ్, స్పెసిఫిక్ ఏరియా, ఒక ఏరియాకి సంబంధించి, స్పెసిఫిక్ పీరియడ్ అంటే ఒక నిర్దిష్టమైన సమయానికి సంబంధించి కండిషన్స్ చేంజ్ అవుతూ ఉంటే దాన్ని మనం వెదర్ అని చెప్పడం జరుగుతుంది. కానీ ఏంటంటే మనకి వెదర్తో పాటు ఇక్కడ మనకి వెదర్తో పాటు మన సరౌండింగ్స్లో మనం ఉపయోగించే ఎనదర్ వర్డ్ ఏంటంటే క్లైమేట్. క్లైమేట్ నాట్ ఏ స్పెసిఫిక్ పీరియడ్, టైమేట్ వెరీ లాంగ్ పీరియడ్ ప్రాసెస్, వెరీ లాంగ్ పీరియడ్ ప్రాసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంటే దగ్గరగా మనకి 30 years అంటే 3 decades దాకా కూడా మనకి ఈ క్లైమేట్ కండిషన్స్ అనేవి చేంజెస్ని చూపిస్తూ ఉంటాయి. అంటే రియల్గా మనకి ఇక్కడ మనకి చేంజెస్ జరుగుతాయి. అంటే 30 years బేస్మెంట్ ఏంటంటే మనకి క్లైమేట్ తీసుకున్నప్పుడు 30 years బేస్మెంట్ తీసుకోవాలి మనం. 30 years అంటే ఎన్ని డికేడ్స్? 10 years ఓ డికేడ్. అంటే 30 years అంటే 3 decades దాకా చేంజెస్ జరుగుతాయి. అంటే 1 yearలో చేంజెస్ స్మాల్ చేంజెస్ జరిగిన మనం ఆ 30 yearsను కూడా దీంట్లో మనం కాల్కులేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే రియల్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మనకి అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ వెదర్ అండ్ క్లైమేట్. వెదర్ ఈజ్ ఎ షార్ట్ పీరియడ్, క్లైమేట్ ఈజ్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ ప్రాసెస్, వెరీ లాంగ్ పీరియడ్ ప్రాసెస్ ఓవర్ ఆఫ్ ఎ టైం 30 years. ఇక్కడ మనకి 30 yearsలో 1 yearలో రెయిన్ రావచ్చు, నెక్స్ట్ ఇయర్ రెయిన్ రాకపోవచ్చు. అంటే యావరేజ్లో మనకి 30 years తీసుకుంటే మనకి లాంగ్ పీరియడ్ ప్రాసెస్లో మనకి చేంజెస్ అనేది జరుగుతూ ఉంటే దాన్ని మనం ఏమని చెప్తాం? క్లైమేట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు మీరు సింపుల్గా రాసేయాలి. వెదర్ ఈజ్ ఎ షార్ట్ పీరియడ్ కండిషన్, క్లైమేట్ ఈజ్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ కండిషన్. మనకి లాంగ్ పీరియడ్ కండిషన్ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ టు ది 30 years పీరియడ్, వెరీ లాంగ్ పీరియడ్ ప్రాసెస్ 30 years the climate process. So that is difference between weather and climate. Okay, weather and climate గురించి అంటే that is difference of weather and climate. మనకు ఆల్రెడీ ఇక్కడ వెదర్ క్లైమేట్తో పాటు ఇక్కడ మనకి యాటిట్యూడ్ తీసుకున్నట్టయితే ఆల్టిట్యూడ్ మనకి ఎప్పుడు కూడా మనకి సోలార్ రేడియేషన్ అనేది మన మీద ఎప్పుడు కూడా మన ల్యాండ్ మీద ఎప్పుడు కూడా సోలార్ రేడియేషన్ అనేది మనకు పడుతూ ఉంటుంది. అంటే సోలార్ రేడియేషన్ అంటే సూర్యుడి నుంచి అంటే సన్ నుంచి రిలీజ్ అయ్యే టెంపరేచర్. సోలార్ రేడియేషన్ ఎప్పుడు కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. కానీ ఈ సోలార్ రేడియేషన్ అనేది అన్ని ఏరియాల్లో ఒకే విధంగా ఉంటుందా, కొన్ని ఏరియాలో చేంజెస్ అవుతుందా? అంటే సోలార్ రేడియేషన్ అనేది అన్ని ఏరియాలో ఒకే విధంగా ఉండదు. ఎందువల్లంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సోలార్ రేడియేషన్ అనేది లేదా సన్ రైజెస్ అనేవి వెర్టికల్గా పడినప్పుడేమో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, స్లోప్ పడినప్పుడేమో టెంపరేచర్ తక్కువ ఉంటుంది. అంటే సన్ రైజెస్ మనకి డైరెక్ట్గా పడిపోతుంది అనుకో ఆటోమేటిక్గా టెంపరేచర్ ఏమవుతుంది? చాలా ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా స్లోప్ పడితే మనకి టెంపరేచర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందువల్లంటే రియల్గా మనకి స్లోప్లో టెంపరేచర్ తక్కువ, వెర్టికల్గా పడినప్పుడు మనకి టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ అంటే హై పర్సంటేజ్లో మనకి జరుగుతుంది. దీంతో పాటు మనకి రియల్గా మనకి ఈక్వేటర్, రియల్గా మనం ఎక్కువ వింటూ ఉంటాం మనం 0 degrees లాటిట్యూడ్స్ మనం ఏమని పిలుస్తాం? మనం ఈక్వేటర్. అంటే మనకి ఈక్వేటర్ దగ్గర టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈక్వేటర్ దగ్గర టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఈక్వేటర్ దగ్గర అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 0 degrees లాటిట్యూడ్ మనకి ఈక్వేటర్. ఇక్కడ టెంపరేచర్ ఎలా ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనకి 0 degrees నార్త్ కానీ సౌత్ కానీ మనం తీసుకున్నామంటే రియల్గా మనకి 0 degrees దగ్గర నుంచి మనం నార్త్ కానీ సౌత్ కానీ తీసుకున్నామంటే దాన్ని ఏమంటారంటే అంటే ఈక్వేటర్కి బాగా క్లోజెస్ట్గా ఉన్న ఏరియాని ఏమంటారంటే ట్రాపికల్ జోన్ అంటారు. ట్రాపికల్ జోన్ తర్వాత ఏముంటుంది? టెంపరేట్ జోన్. అంటే
ట్రాపికల్ జోను, తర్వాత జోన్ ఏంటంటే టెంపరేట్ జోన్. అంటే ట్రాపికల్ జోను, టెంపరేట్ జోను మనకి ఈక్వేటర్ దగ్గర నుంచి ఉంటుంది. తర్వాత మనకి ఈక్వేటర్ దగ్గర నుంచి డిస్టెన్స్ బాగా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే కొలది టెంపరేచర్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఈక్వేటర్ దగ్గరికి వెళ్ళే కొలది టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, మనకి ఈక్వేటర్ గోస్ టు ది సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఈక్వేటర్ అనేది ఏ పార్ట్ గుండా పోతుంది, మనకి సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే ఈక్వేటర్ అనేది సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా గుండా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఏ ఏరియా అయితే దీన్ని టచ్ చేస్తుందో ఆ ఏరియాలో టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అంటే సౌత్ సైడ్ అంతా కూడా ఈక్వేటర్ అనేది ఆక్యుపై చేస్తుంది. అందుకు ఇండియాను తీసుకున్నట్టయితే మనం ఇండియాలో మనకి సౌత్ సైడ్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, నార్త్ సైడ్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది. సౌత్ సైడ్ టెంపరేచర్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే సౌత్ సైడ్ నుంచి ఏం పోతుంది, ఈక్వేటర్ అనేది సౌత్ సైడ్ నుంచి గోయింగ్ అవుతుంది. కాబట్టి మనకి ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నార్త్ మనకి రియల్గా మనకి టెంపరేచర్ అనేది నార్త్ పడినా కానీ నార్త్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది. ఎందువల్లంటే నార్త్ సైడ్ మనకి ఏమున్నాయి, హిమాలయస్ ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కువ మనకు టెంపరేచర్ పెరిగినా కానీ తక్కువ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మనం డిఫరెంట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఢిల్లీ తీసుకోండి, తర్వాత చెన్నై తీసుకోండి. అంటే ఢిల్లీ అనేది ఎన్ఆర్ ప్లేస్లో ఉంది. మనకి ఇండియాకి ఎన్ఆర్ ప్లేస్లో ఏముంది, మనకి ఢిల్లీ అనేది ఉంది. అదే చెన్నై అనేది ఎక్కడ ఉంది, మనకి కోస్టల్ ఏరియాలో ఉంది. కోస్టల్ ఏరియాలో టెంపరేచర్ ఎలా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అదే ఢిల్లీలో టెంపరేచర్ ఎక్కువగా ఉన్నా కానీ మనకు తక్కువగానే అనిపిస్తుంది. ఎందువల్లంటే అటు సైడ్ నార్త్ అంతా ఏముంది, హిమాలయస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏ సైడ్ మనకి నార్త్ సైడ్ ఎక్కువ టెంపరేచర్ ఉంటుందా, సౌత్ సైడ్ ఎక్కువ టెంపరేచర్ ఉంటుందా, అది క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి సౌత్ సైడ్ విపరీతమైన టెంపరేచర్ అనేది ఉంటుంది. ఈక్వేటర్ గోస్ ఆన్, ఎగ్జాంపుల్ చాలాసార్లు అడిగాడు, ఈక్వేటర్ గోస్ ఆన్ సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా, నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా, సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో సౌత్ టెంపరేచర్ is very high, north temperature is very low position. Why? Because Himalayas are created on the north part of India. హిమాలయస్ అన్నీ కూడా ఏ సైడ్ పార్ట్ ఎక్కడైనా కన్స్ట్రక్ట్ అయినాయి, మనకి నార్త్ సైడ్ ఉన్నాయి, ప్లస్ ఈక్వేటర్ పర్సంటేజ్ కూడా. తర్వాత ఏంటంటే జియోలాజిస్ట్స్ చాలామంది మనకి జియోలాజిస్ట్స్ చెప్తూ ఉంటారు ఏంటంటే రియల్గా మనకి ఎప్పుడు కూడా ఈక్వేటర్కి నియర్గా ఉన్న ఏరియాలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈక్వేటర్గా దగ్గరగా ఉన్నాం అనుకో, మనం చాలా దారుణంగా టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది. అది ఈక్వేటర్ దూరంగా ఉంటే, ఈక్వేటర్ దూరంగా ఉండడం అంటే ఏంటి, పోల్స్కి దగ్గరగా ఉండడం. మనకు ఉన్నాయి కదా 2 పోల్స్, నార్త్ పోల్, సౌత్ పోల్. అంటే నార్త్ పోల్, సౌత్ పోల్ దగ్గర టెంపరేచర్ అనేది తక్కువగా ఉండడం. అలా కాకుండా మనకి మామూలు వేరే టెంపరేచర్ అనేది వేరే ఏరియాలో ఉండే టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. మరి ఏంటి అసలు ఇక్కడ క్లైమేట్కి సంబంధించి క్లైమేట్కి కంట్రిబ్యూట్ చేయడానికి, అంటే క్లైమేట్ వెదర్ని కంట్రిబ్యూట్ చేయడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఫ్యాక్టర్స్ అంటే మనకి రియల్గా మనకి ఫ్యాక్టర్స్ అంటే క్లైమేటింగ్ ఫ్యాక్టర్స్, క్లైమేట్ కంట్రిబ్యూట్ ఫ్యాక్టర్స్ ఆర్ క్లైమేట్ అంటే రియల్గా మన క్లైమేట్ వెదర్ రెండు ఒకటే. కానీ క్లైమేట్ అనేది చాలా లాంగ్ పీరియడ్ ప్రాసెస్, వెదర్ అనేది షార్ట్ పీరియడ్ ప్రాసెస్. రియల్గా మనకి క్లైమేట్ కంట్రోల్, క్లైమేట్ కంట్రిబ్యూట్ అంటే లేదా క్లైమేట్ ఫ్యాక్టర్స్ అంటే వాట్ ఇస్ ద ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ ఆఫ్ క్లైమేట్ ఇన్ ఇండియన్ క్లైమేట్. అంటే ఇండియన్ క్లైమేట్ని ఏ ఫ్యాక్టర్స్ అనేవి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ మనకి రియల్గా మనకి లాటిట్యూడ్స్, అంటే ఫస్ట్ మనకి క్లైమేట్ ఫ్యాక్టర్స్లో మనకి ఫస్ట్ తీసుకునేది ఏంటంటే లాటిట్యూడ్స్. అంటే లాటిట్యూడ్స్ యూ నో అబౌట్ దట్ 0 degrees latitudes is called ఈక్వేటర్. ఆ ఈక్వేటర్ నియర్ పార్ట్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈక్వేటర్ సౌత్ ఆర్ నార్త్ పొజిషన్ implies tropical zone. The another part of north or south temperate zone is a 90 degrees south or north polar region. Polar region is very cold. Why? Because poles are very similar to the north or south pole. For example, latitudes. What is latitudes? Latitudes means the distance from the equator. Latitudes mean the distance
the distance from the equator, you know about the previous class, the distance from the equator, the distance from the equator, very near distance temperature is very high, very long distance the temperature is very low. అంటే ఏంటి ఇక్కడ రియల్గా మనం ఈక్వేటర్ దగ్గరకు పోయే కొలది టెంపరేచర్ ఏమవుతుంది, టెంపరేచర్ ఈక్వేటర్ దగ్గరికి వెళ్తే టెంపరేచర్ పెరుగుద్ది, ఈక్వేటర్ దూరంగా ఉంటే టెంపరేచర్ అనేది తగ్గుతుంది. అది రియల్గా మన అందరూ కూడా తెలిసిందే. ఎందువల్లంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈక్వేటర్ అనేది మనకి ఇండియా తీసుకున్నట్టయితే ఇండియాలో ఈక్వేటర్ అనేది సౌత్ పార్ట్ గుండా పోతుంది కాబట్టి రియల్గా ఇక్కడ టెంపరేచర్ అనేది సౌత్ పార్ట్లో చాలా ఎక్కువ టెంపరేచర్ అనేది ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్లో మనకి కన్యాకుమారి ఢిల్లీ రెండు మనకి కన్యాకుమారిలో టెంపరేచర్ ఎక్కువ, ఢిల్లీలో టెంపరేచర్ ఎక్కువ అని అడుగుతాడు. రియల్గా వాట్ ఈస్ రీజన్? కన్యాకుమారి ఈజ్ టెంపరేచర్ హై. వై? బికాజ్ ఈక్వేటర్ గోస్ టు ది సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా, సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా. రియల్గా మనకి ఇదే క్లారిఫికేషన్ అనేది ఫస్ట్ నుంచి కూడా, ఈ క్లారిఫికేషన్ అనేది మనకి ఫస్ట్ నుంచి కూడా ఉండాలి. అంటే రియల్గా మనకి ఆటోమేటిక్గా డే అండ్ నైట్స్ ఏర్పడుతుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోస్టల్ ఏరియా తీసుకోండి మీరు. కోస్టల్ ఏరియాలో టెంపరేచర్ ఎలా ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. కోస్టల్ ఏరియాలో ఎప్పుడు కూడా వాటర్ అనేది ఫ్లోయింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టెంపరేచర్ అనేది ఏమవుతుంది? చాలా తక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఇన్నర్ పార్ట్లో తీసుకున్నట్టయితే టెంపరేచర్ ఎలా ఉంటుంది? చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి రియల్గా మనకి టెంపరేచర్ అనేది సమ్మర్లో ఒకలాగా, వింటర్లో ఒకలాగా మనకి ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సౌత్ కోస్ట్, అంటే మనకి సౌత్ కోస్టల్ ఏరియా తీసుకుంటే చాలా వరకు అంతా కూడా కోస్టల్ ఏరియాలో ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే టెంపరేచర్లో, అంటే డే అండ్ నైట్ టెంపరేచర్లో కూడా విపరీతమైన చేంజెస్ అనేవి రావడం జరుగుతుంది. ఇలా మనకి లాటిట్యూడ్ తీసుకున్నట్టయితే ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఈక్వేటర్ నియర్ పార్ట్ ఈస్ వెరీ టెంపరేచర్ వెరీ హై, ఆ డిస్టెన్స్ ఫ్రమ్ ది వెరీ లాంగ్ ఫార్ అవే వెరీ లో డిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ జియోగ్రాఫికల్ కండిషన్స్ అంటే క్లైమేట్ ఫ్యాక్టర్స్, ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ లాటిట్యూడ్స్. నెక్స్ట్ జియోగ్రాఫికల్ కండిషన్స్. Geographical conditions. What is geographical conditions? Our surrounding area, plateaus, plains, mountains, coastal areas, different regions. All different regions is called geographical conditions. అంటే భౌగోళికమైన స్వరూపం కూడా మనకి క్లైమేట్ మీద కంట్రిబ్యూట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. రియల్గా మనకి సీసోర్ తీసుకోండి. మనం ఎప్పుడు కూడా కాల్కులేట్ చేసేటప్పుడు మన సీసోర్ అంటే మనకి క్లియర్గా మన ప్రీవియస్ క్లాస్లో సీ మీన్ లెవెల్ అంటే మనకి రియల్గా టెంపరేచర్ అనేది మనకి ఎప్పుడు కూడా 1000 మీటర్స్కి పైకి వెళ్ళే కొలది 6.4 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. ఇది రియల్ ఇంపార్టెంట్ పాయింట్. మనకి హైట్కి పోయే కొలది అంటే 1000 మీటర్స్ హైట్కి పోయే కొలది అంటే 1000కి 6.4 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది ఏమవుతుంది? తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2000 తీసుకుంటే 1000కి మనకి 6.4 డిగ్రీ సెంటిగ్రేడ్ హైట్కి వెళ్ళే కొలది రియల్గా ఏమవుతుంది? తగ్గుతూ ఉంటుంది. టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది. రియల్గా మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూస్తాను మీరు ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, ఐనోస్పియర్, ఇక్కడ మనకి థర్మోస్పియర్, స్పియర్స్లో కూడా తీసుకున్నట్టయితే ఫస్ట్ మనకి 1000 మీటర్స్ దాకా మనం తీసుకున్నట్టయితే 1000 మీటర్స్ హైట్కి పోయే కొలది 6.4 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అలా మీరు 1000 కాల్కులేట్ చేసుకోవాలి. ఎగ్జామ్లో మనకి చాలా వరకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనకి ఇది మోస్ట్ ఐఎంపీ పాయింట్ 1000 మీటర్స్ హైట్కి పోయే కొలది మనకి 6.4 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది తగ్గడం జరుగుతుంది. అంటే రియల్ ఫార్మేట్ అది. అంటే రియల్గా మనకి హైట్కి పోయే కొలది అంటే మనకి ఇండియాలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా తీసుకోండి మీరు. ఇండియాలో చూడండి ఫస్ట్ నుంచి మనకి సీ లెవెల్ అంటే మనకి ఏంటి? ఇండియన్ ఓషన్ తీసుకోండి. ఇండియన్ ఓషన్ దగ్గర నుంచి పైకి అంటే నార్త్కి పోయే కొలది టెంపరేచర్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా టెంపరేచర్ ప్రతి 1000కి ఏమవుతుంది? 6.4 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది డౌన్ అయిపోవడం జరుగుతుంది. రియల్గా మన ఎక్స్పెక్టెడ్ ఏంటి? మన రియల్ లైఫ్లో ఎక్స్పెక్టెడ్ ఏంటి? మన హైట్కి పోయే కొలది టెంపరేచర్ ఏమవుద్ది? పెరగాలని అనుకుంటాం మనం.
హైట్కి పోయే కొద్ది టెంపరేచర్ ఏమవుతుందంటే తగ్గుతుంది. ఎందువల్లంటే ల్యాండ్ మీద ఉన్న టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, పైకి పోయే కొద్ది టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అది చాలామంది అబ్జర్వ్ చేయాలి. అర్థమవుతుందా? సూర్యుడి దగ్గరికి వెళ్తే టెంపరేచర్ బాగా ఎక్కువ ఉంటుందని చెప్పి హైట్కి వెళ్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బిల్డింగ్ మీద ఉన్న వ్యక్తి కింద ఒక అతను, బిల్డింగ్ మీద ఒక అతను ఉన్నారు. టెంపరేచర్ ఎవరు ఎక్కువ ఉంటుంది? కింద ఉన్న అతనికి టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, బిల్డింగ్ మీద ఉన్న అతనికి టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. అంటే సన్ రైజ్ ఎప్పుడు ఏం చేస్తుందంటే ల్యాండ్ని టచ్ చేసి రిఫ్లెక్ట్ అవుతుంది. సన్ రైజ్ ల్యాండ్ టచ్ చేసి మళ్ళీ అది ఏమవుద్ది, మనకి వెనక్కి ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ అయినప్పుడే టెంపరేచర్ పనిచేస్తుంది. డైరెక్ట్గా ఫస్ట్ మనకి గోస్ అండ్ డైరెక్ట్ ఫ్లోలో మనకి సన్ రైజ్ పడినప్పుడు మనకి టెంపరేచర్ అనేది ఉండడం అనేది జరగదని ఉండదన్నమాట. అది అబ్జర్వ్ చేయాలి. మీకు తెలియదు కదా, మనం ఏమనుకుంటాం, మీరేగా చాలామంది ఏమనుకుంటారు, మనకు హైట్కి వెళ్ళిపోయి బిల్డింగ్ మీద ఉన్న చాలా వేడి ఉంది, బిల్డింగ్ మీద కింద ఉన్నవాడికి ఎక్కువ వేడి ఉంటుంది. అర్థమవుతుందా? ఇలా మనకి జియోగ్రాఫికల్ కండిషన్స్ ప్రకారం మనం తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొడైకెనాల్, నైనిటాల్, ముస్సోరీ ఈ ఏరియా తీసుకున్నాం అనుకో, అక్కడ టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందువల్లంటే అవన్నీ హిమాలయాస్ దగ్గరగా ఉండే హిల్ రిసార్ట్స్, అంటే సమ్మర్ రిసార్ట్స్ కాబట్టి టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకు ఆల్రెడీ దీంతో పాటు ఇక్కడ మనకి 2 రీజన్స్ మనం చెప్పాం. క్లైమేట్ ఫ్యాక్టర్స్లో జియోగ్రాఫికల్ కండిషన్స్ ఒకటి, నెక్స్ట్ మనకి లాటిట్యూడ్స్, ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఈక్వేటర్ దాకా మనం రియల్గా మనం దాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్, అంటే వెదర్ కండిషన్స్లో మనకి అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అంటే రియల్గా మనకి చిన్న క్లాసులో మీరు నేర్చుకుంటారు. అక్కడ ఏమవుతుందంటే ప్రెజర్ బెల్ట్స్ ఉంటాయి. ప్రెజర్ బెల్ట్స్ అంటే ప్రెజర్ అనేది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్త్ నుంచి అంటే ట్రేడ్ వైండ్స్ ఎలా వెళ్ళినాయి మనకి, తర్వాత ఏంటంటే సౌత్ ఈస్ట్ ట్రేడ్ వైండ్స్ ఎలా వెళ్ళినాయి, నార్త్ ఈస్ట్ ట్రేడ్ వైండ్స్ ఎలా ఫామ్ అయినాయి, ఇదంతా ఏంటి మనకి ప్రెజర్ అంటే ప్రెజర్ బెల్ట్ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా వైండ్స్ అనేవి ప్రెజర్ ద్వారా అంటే ఒక ఫార్మేట్ ద్వారా ఏమవుతున్నాయంటే వెదర్లోకి చేంజెస్ అవుతూ ఉంటాయి. రియల్గా మనకి నార్త్ ఇండియాలో మనం తీసుకున్నట్టయితే చాలా వరకు ఇక్కడ తెలుసు కదా, నార్త్ ఇండియాలో ఎప్పుడు కూడా ఏమవుతుందంటే సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ ఉంటుంది. నార్త్ ఇండియాలో ఎప్పుడు ఏముంటుంది, సబ్ ట్రాపికల్ హై ప్రెజర్. సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఏమవుతుందంటే ఇక్కడ పర్మనెంట్ వైన్స్ ఏర్పడతాయి. అంటే పర్మనెంట్ వైన్స్ అంటే ఆల్రెడీ మనకి వైన్స్ టైప్స్ ఉంటాయి. మనకి ప్రీవియస్ క్లాస్లో మనకి పర్మనెంట్ వైన్స్, లోకల్ వైన్స్, ఇలా మనకి వైన్స్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ మనకి పర్మనెంట్ వైన్స్ అనేవి దేని ద్వారా ఏర్పడతాయంటే నార్త్ ఇండియాలో మనకి కంపల్సరీ సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ ద్వారా మనకి పర్మనెంట్ వైన్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. అంటే రియల్గా మనకి ఇవి ఏం చేస్తాయి, హై ప్రెజర్ వైన్స్ ఏం చేస్తాయి, ఎప్పుడు కూడా హై ప్రెజర్ వైన్స్ లో ప్రెజర్ వైన్స్ వైపుకి బయలుదేరుతాయి. రియల్గా యాక్చువల్గా రీజన్ ఏంటంటే ఎప్పుడు కూడా హై ప్రెజర్ ఏం చేస్తాయంటే లో ప్రెజర్ వైపుకి అవి ఏం చేస్తాయంటే గోయింగ్స్ జరుగుతూ ఉంటాయి. అంటే రియల్గా మనకి అవి బయలుదేరేటప్పుడు అంటే అవి వెస్ట్ బయలుదేరుతాయి. ఫస్ట్ మనకి హై ప్రెజర్ వైన్స్ అంటే సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ వైన్స్ ఏం చేస్తాయంటే లో ట్రాపికల్ వైపుకి పనిచేస్తాయి. పనిచేసేటప్పుడు అవి ఏం చేస్తాయంటే వెస్ట్ సైడ్కి పనిచేస్తాయి, అంటే వెస్ట్ సైడ్కి వస్తాయి. అంటే హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి వెళ్ళేటప్పుడు ఏ సైడ్కి వెళ్తాయని ఎగ్జామ్లో అడగొచ్చు మీకు. ఏం చెప్పాలి అప్పుడు వెస్ట్ సైడ్ నుంచి బయలుదేరుతాయి. అంటే ఇక్కడ మనకి వెస్ట్ సైడ్ నుంచి ఎప్పుడైతే బయలుదేరుతున్నాయో ఆటోమేటిక్గా ఇవి ఏం చేస్తాయంటే మీకు ఆల్రెడీ వెస్ట్ సైడ్ బయలుదేరిన వెంటనే వీటి నేమ్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే ట్రేడ్ వైండ్స్ అంటాం. ఏమంటాం? ట్రేడ్ వైండ్స్. ట్రేడ్ వైండ్స్ మీన్స్ ఇన్ తెలుగు వ్యాపార పవనాలు. ఏమని పిలుస్తాం మనం? వ్యాపార పవనాలు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ టుడే. దిస్ లైన్స్ అంటే ద వైండ్స్ గోయింగ్ ఆన్ ది సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ ఫ్రమ్ లో ట్రాపికల్ వైండ్స్. అంటే లో ట్రాపిక్ అంటే మనకి మామూలుగా సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి వెళ్ళేటప్పుడు మనకి వెస్ట్ సైడ్ ఏవైతే ఫ్లో అవుతున్నాయో వెస్ట్ సైడ్ ఫ్లో అయిన వైండ్స్ ఏమని పిలుస్తామంటే ఇక్కడ మనం ఏమని పిలుస్తాం మనం? ట్రేడ్ వైండ్స్. ట్రేడ్ వైండ్స్. ట్రేడ్ వైండ్స్. ట్రేడ్ వైండ్స్ అంటే మనకి వాటిని ట్రేడ్ వైండ్స్ అని క్లియర్గా మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అంటే
ట్రేడ్ అన్న అంటే ట్రేడ్ అనేది ఈజ్ ఏ జర్మన్ వర్డ్. ట్రేడ్ మీన్స్ ట్రేడ్ జర్మన్ వర్డ్. ట్రేడ్ జర్మన్ వర్డ్ అంటే రియల్గా మనకి ట్రేడ్ అనేది అంటే ట్రేడ్ అనే పదానికి అంటే ట్రేడ్ అనేది జర్మన్ వర్డ్. ఇది ట్రేడ్ అనే పదానికి అర్థం ఏంటంటే ట్రేడ్ అండ్ మీన్స్ ట్రాక్. ట్రేడ్ మీన్స్ ట్రాక్ అంటే ఒక వైన్స్ అనేది ఒక వైపుకి మనకి ట్రాక్ ద్వారా బయలుదేరుతుంది. కాబట్టి ఎగ్జామ్లో మనకి ట్రేడ్ జర్మన్ వైండ్ ట్రేడ్ మీన్స్ ట్రాక్ అనే విషయాన్ని ఎగ్జామ్లో మీకు ఎక్కువగా అడుగుతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సైక్లోన్ ఉందా, సైక్లోన్ కమ్స్ ఫ్రమ్ ది వర్డ్ కైక్లోన్. అలాగే మనకి ట్రేడ్ జర్మన్ వర్డ్ కమ్స్ ఫ్రమ్ ది ట్రాక్. అంటే ట్రేడ్ అంటే మనం ట్రాక్ అని చెప్పడం జరుగుతుంది. అంటే రియల్గా మనకి ఎలా అంటే ట్రేడ్ వైన్స్ అంటే ట్రాక్ అంటే అర్థం ఏంటంటే ఒక పర్టికులర్ స్టేజ్ వైపుకు రన్నింగ్ అవుతుందని. ట్రాక్ అంటే అర్థం ఏంటంటే ఒక పర్టికులర్ స్టేజ్ వైపుకి అంటే ఒక దిశలో ఒక సరౌండింగ్స్లో ఒక వేలో పోవడాన్ని మనం ఏమంటామంటే ట్రాక్ అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అంటే రియల్గా మనకి ఇక్కడ మనకి హ్యూమిడిటీలో మనకి సబ్ హ్యూమిడ్ ఏరియాలో ఉంది. మనకి ఇండియా అనేది సబ్ హ్యూమిడ్ నార్త్ ఈస్ట్ ఏరియాలో మనకి ఉండడం జరుగుతుంది. అంటే ఎగ్జామ్లో అడిగినప్పుడు సబ్ హ్యూమిడ్ నార్త్ ఈస్ట్ ఏరియాలో ఇండియా అనేది కన్స్ట్రక్ట్ అయ్యింది. మొత్తం ఈ లాటిట్యూడ్స్ మధ్య ఇండియా అనేది ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఇండియన్ క్లైమేట్స్ మీద మనం ఏం చేస్తామంటే జెట్ స్ట్రీమ్స్ వెళ్తూ ఉంటాయి. మీరు ఆల్రెడీ విన్నారు లేదు, జెట్ స్ట్రీమ్స్ అంటే వేగంగా వెళ్ళే ప్రవాహాలని గాలులు వైన్స్ ఏం చేస్తాయంటే చాలా ఫాస్ట్గా ఫ్లో అయిపోతూ ఉంటాయి. అలా ఫాస్ట్గా ఫ్లో అయ్యే వైన్స్ ఏమంటారంటే జెట్ స్ట్రీమ్స్ అంటారు. అంటే మనకి రియల్గా జెట్ స్ట్రీమ్స్ అనేవి దగ్గరగా 12,000 మీటర్స్ హైట్లో మనకి అంటే దగ్గరగా మనకి 12,000 మీటర్స్ హైట్లో మనకి జెట్ స్ట్రీమ్స్ పనిచేస్తాయి. అంటే జెట్ స్ట్రీమ్స్ అనేది 12,000 మీటర్స్లో మనకి జెట్ స్ట్రీమ్స్ అనేవి పనిచేస్తాయి. ఇవి ఏం చేస్తాయంటే జెట్ స్ట్రీమ్స్ అనేవి ఇక్కడ మనకి 1 అవర్ తీసుకున్నట్టయితే ఇప్పుడు కూడా ఏవైనా సరే ఫ్లోయింగ్స్ కానీ వైండ్స్ కానీ ఎలా బయలుదేరుతాయంటే ఇప్పుడు కూడా సమ్మర్లో తీసుకుంటే అంటే ఫెర్ అవర్ తీసుకోవాలి. ఫెర్ అవర్ తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 130 కిలోమీటర్స్ ఏమో సమ్మర్లో ఫ్లో అవుతాయి జెట్ స్ట్రీమ్స్. స్పీడ్ ఎలా ఉంది, జెట్ స్పీడ్ ఫర్ అవర్. స్పీడ్ అనేది అంటే మనకి పెర్ అవర్ అంటే ఒక గంటకి స్పీడ్ జెట్ స్ట్రీమ్స్ తీసుకున్నట్టయితే 110 అంటే